అధినేతలో జగపతి బాబు గారితో చేశారు. చెప్పాలంటే అది కూడా ఒక మంచి హిట్ సినిమా, సొంత సినిమా అది కూడా. అదే. సో రాధామోహన్ అని ఆయన మేమిద్దరం పార్ట్నర్స్గా చేసాం. అంటే ప్రొడ్యూసర్గా కూడా చేశారా మీరు? ఓకే. ప్రొడ్యూసింగ్, డైరెక్షన్ రెండు చేశారనమాట. ఓకే. అది కూడా మంచి ఇద్దరికి, అంటే జగపతి బాబు గారికి మంచి టాక్ తెచ్చింది, మీకు జగపతి బాబు గారికి బిఫోర్ చాలా ఫ్లాప్స్ అండి. అవును, సిద్ధం అని, అవును, చాలా కొన్ని సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు పోయినాయి. ఆ టైంలో మళ్ళీ రీహిట్ అది. అవును. సో ఆయనతో మీ ర్యాప్ ఎలా ఉండేది ఏంటి? జగపతి బాబుతో అసలు నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మంచి ర్యాప్ అండి. ఓకే. నేనేంటంటే జగపతి బాబు దగ్గరికి, సార్ ఈ కథేనండి, ఇది బాగుంది అంట. నువ్వేమే ఆ కథ వినమంటావు, ఈ కథ వినమని సపోర్ట్ చేస్తావు, నువ్వు చెప్పవా అనేవాడు. లేదండి నేను చెప్తానండి అని చెప్పేసి. నాకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, ఎవరు మంచి కథ చెప్పినా ఏదో ఒక ప్రొడ్యూసర్కో ఏదో హీరోకో చెప్పి పంపిస్తూ ఉంటా. మళ్ళీ అయితే మా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో చెప్పియటము ఇట్లా చేస్తూ ఉంటాం. ఒక్కోసారి దిల్ రాజు గారికి కూడా చేస్తా, సార్ ఈ రైటర్ వచ్చి చెప్పమంటున్నారు, ఒకసారి కథ వినండి సార్ అని కూడా చెప్తా ఉంటాం. ముందు మీరు కథ విని నచ్చితే, కథ ఏంటంటే నేను విన్నాం, ఎందుకంటే ఒకళ్ళ కథ నేను విని ఏం చేస్తాను, బట్ ఏంటంటే హెల్ప్గా నేను చెప్పేవాడు. అలా వాళ్ళు కూడా సముద్ర ఇప్పుడు టైం లేదు, పలానా రోజు వింటానమ్మా అప్పుడు పంపించనేవాళ్ళు, లేదు ఒక్కోసారి పంపించే వినేస్తానని అంటారు, ఇలా చెప్పేవాడిని. ఇలా చేసుకుంటూ చెప్పేవాడిని. అట్లాగా నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జగపతి బాబు గారితో వెరీ గుడ్ రిలేషన్. అలా చేసుకుంటూ నేను చెప్తా ఉండేవాడిని జగపతి బాబుతో. అట్లాగా ఫస్ట్ టైము శివరామరాజు అనే సినిమా చేశాను. జగపతి బాబు, హరికృష్ణ గారు, శివాజీ, వెంకటు, మేమంతా ఒక ఫ్యామిలీ లాగా చేసాం మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్. జగపతి బాబు అంతవరకు ఏంటంటే ప్యాంట్ షర్టు ఇన్షర్ట్లు ఇవన్నీ చేసి ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు ఏ రోజు నువ్వు బాగున్నావురా అని అనలేదు జగపతి బాబు, కానీ వాళ్ళ అమ్మని బాగా ఇష్టం జగపతి బాబు. అటువంటిది శివరామరాజు గెటప్ని వాళ్ళ ఇంట్లో మేము గెటప్ వైట్ అండ్ వైట్ వేసి జగపతి బాబుని పెట్టి నించోబెడితే డ్రెస్ వేసుకొని వాళ్ళ అమ్మకి వెళ్ళి అలా కనపడితే వాళ్ళ అమ్మగారు చూసి, ఏంట్రా ఎంత బాగున్నావు అని. వాళ్ళ అమ్మ ఫస్ట్ టైము నువ్వు చాలా బాగున్నావురా అని జగపతి బాబు నంది. వచ్చి జగపతి బాబు అయితే ఏ సముద్రం, మా అమ్మ నా లైఫ్లో అనలేదయ్యా, ఈ డ్రెస్లో చూసి నువ్వు చాలా అంతే. ఓకే, ఫిక్స్.